Good evening, students. Good evening to all. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగా ఉన్నారా? ఇప్పుడు మన క్లాస్ స్టార్ట్ చేస్తామా? సరే. మనం ఇప్పుడు చూడబోయే టాపిక్ నేమేమి ఎవరైతే చెప్తారా? ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్ చెప్పి రాసిందా. దీనికి ముందట్లోనే ఆల్రెడీ హాఫ్ ఆఫ్ ద సెక్షన్ లాస్ట్ క్లాస్నే మనం చదివిందాము. సో ఇప్పుడు మన చదువు పోయేది సెకండ్ హాఫ్ ఆఫ్ ద సెషన్ దానికి ముందట్లా క్లాస్ స్టార్ట్ చేయడానికి ముందట్లా చిన్న ఫ్యూ సెకండ్స్ మోటివేషన్ స్పీచ్ ఇద్దాంగా. సో ఇప్పుడు నా ఏం చెప్పాలని తెలిసిందంట, వాట్ ఈస్ ద అప్లికేషన్ ఆఫ్ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్ ఇన్ అవర్ డైలీ లైఫ్? ఎవరైనా చెప్తారా? ఈ ట్రిగ్నామెట్రిక్ చాప్టర్ మనం లర్న్ చేయాలా? ఆ చాప్టర్ లర్న్ చేయడానికి కారణం ఏమిని చెప్పి ఎవరైనా చెప్తారా? ఎవరైనా ట్రై చేస్తారా? ఎప్పుడు ఒక లైక్ కోట్స్ ఉందికా, మార్క్స్ ఇస్ అ క్వీన్ ఆఫ్ సైన్స్ అని చెప్పి చెప్తాంకా. అటంతా ఏమ్మా, వితౌట్ మార్క్స్ వి కెనాట్ లివ్ ఇన్ ద వరల్డ్ అటనా? అదిదా అర్థమ్మా. ఇప్పుడు మీకు ఒక స్క్రీన్ షాట్ చేసా, చూడండి అమ్మే. ఆ, ఉమ్. ఇప్పుడు నేను స్క్రీన్ షాట్ చేసిందా, ఈ డయాగ్రామ్ చూడడానికి ఎట ఉంది? ఇది ఏమో తెలిసిన ఈడ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇచ్చిండారు, ఒక ఫ్లైట్ ఉంది ఈడ. ఇది ల్యాండ్ అవినా టేక్ ఆఫ్ అవినా అని చూడండి. ఓ పర్టికులర్ పాయింట్ ఆల్సో ఇచ్చిండారు. ఈ ఫ్లైట్ ల్యాండ్ అవుతాను సరే ఆర్ టేక్ ఆఫ్ అవుతాను సరే, అది వచ్చి ఆ డ్రైవర్ దట్ ఈస్ ద పైలట్ కు ఆ, ఏట చెప్పది, ఆ పైలట్ కెనాట్ డిసైడెడ్ ఎనీథింగ్ ఆన్ హర్ ఓన్. ఓకేనా? సో యా పర్టికులర్ స్పీడ్ లో పోవాలా, యా డిస్టెన్స్ లో ట్రావెల్ చేయాలా, సో ఏది అయితే రన్వే అటని చెప్పి ఒక క్యాల్కులేషన్ ఉంది. సో ఆ క్యాల్కులేషన్ తోని బేసిక్ కాన్సెప్ట్స్ ట్రిగ్నామెట్రీ తోని కనెక్ట్ అవుతుంది. ఓకేనా? సో ఇది ఒక పిక్చర్. ఇంకోటి నేను చూపిస్తాను. ఇక్కడ చూడండి అమ్మే. ఆ, ఈ డయాగ్రామ్ చూడండి అమ్మాయి. ఈ డయాగ్రామ్ లో ఏమి మనకు కనిపెట్ట వాళ్ళ? ఇప్పుడు పోయిన డయాగ్రామ్ లో ఒక ఫ్లైట్ దా ఉండ. ఆ ఫ్లైట్ ల్యాండ్ అవ్వడానికినో టేక్ ఆఫ్ అవ్వడానికినో యా యాంగిల్ లో ల్యాండ్ అవ్వాలా, టేక్ ఆఫ్ అవ్వాలా, యా స్పీడ్ లో ల్యాండ్ అవ్వాలని చెప్పి మనకు క్యాల్కులేట్ చేయాలా. ఈ డయాగ్రామ్ లో ఏమి ఇచ్చిండారు? రెండు ఫ్లైట్ ఉంది. ఒక యాంగిల్ వచ్చి 45, ఇంకో యాంగిల్ వచ్చి 30 డిగ్రీని ఇచ్చిండారు. అటంతా ఈ దీంట్లో మనం ఏమి క్యాల్కులేట్ చేసి చెప్పిండారు అటంట, ఈ రెండు ఫ్లైట్ యా స్పీడ్ లో ట్రావెల్ చేయవాలా. దేనికింత రెండు ఫ్లైట్ ఒకే డైరెక్షన్ లో ట్రావెల్ అవి. సో ఇట్ ఇస్ నాట్ ట్రావెలింగ్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్. బోత్ ద ఫ్లైట్స్ ఆర్ ట్రావెలింగ్ ఇన్ ద సేమ్ డైరెక్షన్. అటంతా స్పీడ్ వైజ్ సేమ్ స్పీడ్ కెన్ ఉండవచ్చునా, లేదంటే స్పీడ్ వైజ్ సమ్ డిఫరెన్స్ హ్యాస్ టు బి నీడెడా? ఎవరైనా చెప్తారా? అంట ట్రై చేశారా? ఈ కాన్సెప్ట్స్ ఎత్త పోయిన పిక్చర్ ను ఈ పిక్చర్ ను మీరు 10th స్టాండర్డ్ లోనే మీరు లెర్న్ చేసిండారు. ఆ అన్ని బేసిక్ కాన్సెప్ట్స్ ను రిలేటెడ్ ఓన్లీ విత్ ద మార్క్స్ కాన్సెప్ట్. ఓకేనా స్టూడెంట్స్? సో మనం ఒక చాప్టర్ లెర్న్ చేయడానికి ముందట్లా ఆ చాప్టర్ దేనికి లెర్న్ చేయాలని చెప్పి బేసిక్ కాన్సెప్ట్స్ తెలిసిండే వాళ్ళ. ఇంకో ఎగ్జాంపుల్ కూడా నేను చూపిస్తాను మే, ఒక నిమిషం. ఇప్పుడు ఫిజిక్స్ కాన్సెప్ట్ ఎత్తుకోండమ్మే. నేను ఒక స్టేట్మెంట్ రాస్తాను. లెట్ మీ సీ హూ కెన్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఎవరైనా చెప్తారా? ఇది ఎడని మనం చదువుకుంటాం కా. ఈ కాన్సెప్ట్ కి పేరేమి? టార్క్ కాన్సెప్ట్స్. ఇది వచ్చి ఫిజిక్స్ లో ఉంది. ఎఫ్ అంత ఫోర్స్, ఆర్ అంత రేడియస్, సైన్ థీటాను ఇచ్చిండారు. అదంతా ఏమ్మా, ఈ ఫిజిక్స్ కాన్సెప్ట్ కి మ్యాథ్స్ కు ఎట్లా ఇంటర్లింక్ అవ్విందినా? ఎస్. సో దానికి దా నా ఆల్రెడీ చెప్పింది, మ్యాథ్స్ ఇస్ క్వీన్ ఆఫ్ సైన్స్ అని చెప్పిండమ్మా. సో రఫ్ గా డయాగ్రామ్ నేను డ్రా చేస్తాను. ఈడ ఒక బోల్ట్ వెల పెట్టుకుంటామే. ఈ బోల్ట్ ని ఇప్పుడు నేను రిమూవ్ చేయాలా. సో ఏదో ఒక ఇన్స్ట్రుమెంటల్ బాక్స్ వల్ల జస్ట్ ఇమాజిన్ చేసుకోండి. ఈ బోల్ట్ నన్ను ఇచ్చి రిమూవ్ చేయ முடிஞ்சுட்டா ఆ స్పానరో ఉందికా, ఇది వల్ల షేప్ ఉండుకా, లైక్ హోల్డింగ్ ఉండు. నేను వచ్చి డ్రాయింగ్ టీచర్ లేదు, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఇది వేళ స్పానర్ ఉండు, ఈ స్పానర్ పెట్టి మన ఈ బోల్ట్ ని ఓపెన్ చేయాలి అటని చెప్పి ఇచ్చిండారు. ఇప్పుడు రెండు స్పానర్ ఉంది అని పెట్టుకుంటా, మీరు జస్ట్ ఇమాజిన్ చేసుకోండి. రెండు స్పానర్ నా సైలో ఉంది. சரியா? సో ఇది వేళ లైక్ ఎల్ షేప్ లో స్పానర్ ఉండు, మీరైతే నస చూసిండు డైలీ లైఫ్ లో.
సరే ఈ స్పానర్ తోని రేడియస్ వచ్చి దట్ ఇస్ లెంత్ వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ కి 5 సెంటీమీటర్ ఇచ్చిందా, ఈ స్పానర్ తోని రేడియస్ వచ్చి ఒక 10 సెంటీమీటర్ చెప్పి పెట్టుకుంటామే. దీంట్లో ఏదీని పెట్టి ఈ బోల్ట్ మీరు ఓపెన్ చేయ ముడిజింత ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్. సో ఈ కాన్సెప్ట్ ఏ సబ్జెక్ట్ లా రిలేటెడ్ అవుతుంది ఇంత ఫిజిక్స్ సబ్జెక్ట్ లా. ఓకే, ఎఫ్ అంతా ఏమి ఫోర్స్ అటంతా నా ఎత్త స్పీడ్ కి ఈ స్పానర్ ఇది స్పానర్ నుంచి కూడా ఇమాజిన్ చేసుకోండి. నా శైలి ఉండపని ఈడ పెట్టి ఈడ తెరిచ ముడిజినా ఓపెన్ చేయ ముడిజినా అటంతా యా రేడియస్ ఇచ్చిందా 5 సెంటీమీటర్ ఇచ్చిందా. ఓకేనా, ఆర్ ఎంత రేడియస్ దట్ ఇస్ లెంత్ అని చెప్పి పెట్టుకోండా. ఆ సైన్ థీటా అని చెప్పి ఇచ్చిందాం కా, సైన్ థీటా అంతా యా కాన్సెప్ట్ లో కనెక్ట్ అవుతుంది, మ్యాథ్స్ కాన్సెప్ట్ ఎక్స్పెషల్లీ ఫర్ ట్రిగ్నోమెట్రీకి. ఓ ఆడను కూడా ఈ ఫిజిక్స్ లో కూడా ఈ సైన్ థీటా వచ్చి కనెక్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 5 సెంటీమీటర్ స్పానర్ పెట్టి ఇట ఓపెన్ చేయ ముడిజలేదంట. వాట్ ఈస్ రాంగ్ విత్ దస్, సంథింగ్ ఇస్ రాంగ్ విత్ దస్. అట్ట కాదు, అట్టంతా ఈ నా ఇచ్చిన ఫోర్స్ కి ఈ స్పానర్ పెట్టి నన్ను ఇచ్చి ఇది ఓపెన్ చేయ ముడిజలేదంట. ఏమి అర్థం, ఈ లెంత్ వచ్చి దట్ ఈస్ ఈ లెంత్ రేడియస్ వచ్చి సఫిషియెంట్ గా ఉండలేదని చెప్పి అర్థం. సో దానిచ్చి ఐఎమ్ సపోజ్ టు మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ మెషర్మెంట్ విత్ ద సేమ్ రేడియస్ ఆర్ డిఫరెంట్ రేడియస్ అంతా డిఫరెంట్ రేడియస్ లో మనం ట్రయల్ చేయవచ్చు. అట్టంట ఇప్పుడు మన ఇడ పెట్టి ఇడ హోల్డ్ చేసి ఓపెన్ చేయకూడదు. ఎస్, లైట్ గా కొంచెం లైట్ గా మూవ్ అవుతుంది. అటంతా సైన్ థీటా అని చెప్పి చెప్పారు కా, అటంతా ఏమి అటంతా ఈడ చూడండి అమ్మాయి, నా ఈడ రిస్ట్ ఉంది కా, ఈ రిస్ట్ జస్ట్ లైక్ నేను చెప్పి ఇట ఫోల్డ్ చేయకూడదు. సో ఈ స్పానర్ కి ఇట నా హోల్డ్ చేయకూడదు. ఈడ చూడండి నచ్చ చూడండి, ఈ స్పానర్ ని ఇట నా హోల్డ్ చేయకూడదు. ఈ స్పానర్ తోని నా హ్యాండ్ వచ్చి ఆ యాంగిల్ లో ఉండవాలంట ఈడ 90 డిగ్రీ ఫార్మేషన్ లో ఉండవాల. ஜஸ்ட் லைக் தண்ணி இட்டன அட்டனத்தான் நான் ஹோல் செய்ய முடிஞ்சாது. సో ఎగ్జాక్ట్ గా 90 డిగ్రీ ఉండుతా ఈజీగా నన్నిచ్చి ఈ స్పానర్ ను ఓపెన్ చేయ ముడుంజు. సో ఇది ఆ సబ్జెక్ట్ లో కనెక్ట్ అవుతుంది, ఫిజిక్స్ సబ్జెక్ట్ లో కనెక్ట్ అవుతుంది. సో ఆడ సైంటిస్ట్ అని చెప్పి చెప్పంకా, దానితో కాన్సెప్ట్ ఈడ ట్రిగ్నోమెట్రీ లో ఉంది. ఓకేనా స్టూడెంట్స్, మీకు ఇంట్రెస్ట్ ఉంది కా దేనికి మన ఫిజిక్స్ సబ్జెక్ట్ చదవాలా దేనికి మన మ్యాథ్స్ సబ్జెక్ట్ చదవాలని చెప్పి ఫీల్ చేయాక ఈజీగా మనకు ఇంట్రెస్ట్ ఇన్వాల్వ్మెంట్ క్రియేట్ చేసుకునవచ్చు. ఓకే, ఇప్పుడు మన టాపిక్ తోని సెకండ్ హాఫ్ పోతామా. ఓకే, ఆల్రెడీ మనం ఏమంతా చదివి ఉండేది మీ లాస్ట్ క్లాస్ లా ఇంట్రొడక్షన్. ఓకే, యాంగిల్స్ ని చెప్పి అటంతా ఏమి యాంగిల్స్ తా ఎట్ట ఉండే, ఆ యాంగిల్స్ ని ఎట్టతా మెషర్ చేయ ముడిజు, పాజిటివ్ డైరెక్షన్ లో ఎట్ట ఉండే నెగిటివ్ డైరెక్షన్ లో ఎట్ట ఉండే అని చెప్పి చదువుతుంది. నెక్స్ట్ ఈ యాంగిల్స్ ని మెథడ్ అంతా ఏమి ఉంది అటంతా డిగ్రీ మెషర్మెంట్ అని చెప్పి చదువుతుంది. నెక్స్ట్ వచ్చి యా చదువుతుంది రేడియన్ మెషర్మెంట్ అని చెప్పి చదువుతుంది. ఎస్ ఆర్ నో? ఎస్. నెక్స్ట్ దాని వెనక ఏం పాస్ చదువుతుంది ఇంత స్పెసిఫిక్ యాంగిల్, స్పెసిఫిక్ యాంగిల్స్ అని చెప్పి చదువుతుంది. ఆ స్పెసిఫిక్ యాంగిల్స్ ఏమి 0 డిగ్రీలో ఉండి 0, 30, 45, 60 డిగ్రీ 90 డిగ్రీ వరకు దా మన 10th స్టాండర్డ్ లో చదివినాము. ఈ ఎంట్ల దట్ ఈస్ ఈ అకాడమిక్ ఇయర్ లా అదర్ దన్ దాట్ అప్ టు 360 డిగ్రీ వరకు మనం లెర్న్ చేసింటాము. ఓకేనా స్టూడెంట్స్, సో ఇదిదా ఫస్ట్ హాఫ్ లో మనం లెర్న్ చేసిన కాన్సెప్ట్. ఇప్పుడు మన చూడపోయేది హాఫ్ ద సెకండ్ హాఫ్. ఇప్పుడు ఈ పర్టికులర్ ఈ 3 టాపిక్స్ లో ఏదైనా నా రీక్యాప్చులేట్ చేయాలన్నా ఎవరైనా చెప్తారా స్టూడెంట్స్? షుడ్ హ్యావ్ టు రీక్యాప్చులేట్ ఎనీ వన్ పర్టికులర్ కాన్సెప్ట్ అవుట్ ఆఫ్ దీస్ 3 మా స్టూడెంట్స్? ఐ నీడ్ యువర్ ఆన్సర్ మా. మీరు ఏదైనా డౌట్ అడగవాలా, మీరు ఏదైనా నా దగ్గర చెప్పవాలని చెప్తా, మీరు అన్మ్యూట్ చేసి కూడా నాతోని మాట్లాడవచ్చు. ఎవరికైనా ఏదైనా డౌట్ ఉందినా? షుడ్ హ్యావ్ టు రీటీచ్ ద పర్టికులర్ కాన్సెప్ట్ వన్స్ అగైన్, ఇస్ ఇట్ నీడెడ్? సరే, ఇప్పుడు క్విక్ గా రీక్యాప్చులేషన్ లా సిమ్యులేషన్ లో మనం చూపిస్తాను. రైట్ అ మినిట్. యా, ఈడ చూడండి అమ్మాయి. సో స్టాండర్డ్ పొజిషన్ చెప్పి లెర్న్ చేసిండు అట్టంతా ఏమా. ఈడ చూడండి అమ్మాయి, ఈ రెడ్ కలర్ హరిజాంటల్ లైన్ చెప్పి ఇమాజిన్ చేసుకోండి. ఈ రెడ్ కలర్ హరిజాంటల్ లైన్ కి ఏం పేరు చెప్పి మీ ఇనిషియల్ సైడ్. ఆ బ్లూ కలర్ హైలైట్ చేసిండు ఆ లైన్ కి పేరు ఏమి చెప్పి చదివింత టర్మినల్ సైడ్ అని చెప్పి చదివింటాము. ఏడతా పాజిటివ్ డైరెక్షన్ ఉండు, క్లాక్ వైజ్ డైరెక్షన్ లో ఉండునా యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో ఉండునా? యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ దానా పాజిటివ్ డైరెక్షన్ చెప్పి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ యా ఎగ్జాంపుల్ మా చెప్పి ఎవరికైనా గ్యాప్ ఉందినా? నంబర్ 6 ఇస్ ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. ఎట్ట నంబర్ 6 రాతము ఈడ ఉండిదానా
సో నంబర్ 6 ఇస్ ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. ఆ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ తో ఇక్కడ నేమ్ ఎవరైనా చెప్తారా? ఎవరికైనా తెలిస్తే ధారాళంగా చెప్పవచ్చు. ఎవరైనా చెప్పముడుజునా? ఆ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ కి ఎక్కువ నేమ్ ఏమంట? కౌంటర్ క్లాక్ వైజ్ డైరెక్షన్ చెప్తామే. సో యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ కి ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఏ అంట? నంబర్ 6 అని చెప్పిండమే. ఆ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ కి ఎక్కువ నేమ్ ఏ అంట? కౌంటర్ క్లాక్ వైజ్ డైరెక్షన్ చెప్పిండమే. ఈడ చూడండమ్మే, మీరు స్టిమ్యులేషన్ నేను చూపిస్తాను. ఇక్కడ చూడండి. ఇప్పుడు ఫస్ట్ ఐ స్టార్టెడ్ విత్ ద డిగ్రీ, ఇనిషియల్ డిగ్రీ. ఒక నిమిషం చూడండి అమ్మాయి. ఇప్పుడు ఇనిషియల్ రే ఇస్ ఫిక్స్డ్ వన్ గా పెట్టిండమ్మ. ఆ బ్లూ కలర్ లైన్ దా మూవ్ ఆన్ చేసికనే ఉండ. ఇప్పుడు ఆల్మోస్ట్ ఇట్ ఇస్ రీచింగ్ ద వర్టికల్ లైన్. ఆల్మోస్ట్ ఇట్ ఇస్ లైక్ అబౌట్ ఆఫ్ 85 డిగ్రీ. ఇక్కడ నచ్చ చూడండి. సో సెకండ్ క్వాడ్రంట్ రాప్పుడు ఎటమ్మా ఉంది, యాంగిల్ ఇంక్రీజ్ అవికనే ఉంది నా స్టేజ్ బై స్టేజ్ గా. కరెక్ట్ గా చూడండి, మీ హారిజాంటల్ లైన్ రాప్పుడు ఏ యాంగిల్ మనకు వచ్చింది ఈడ? యా, 180 డిగ్రీ. ఆటోమేటిక్ గా చూడండి, ఆ థర్డ్ క్వాడ్రంట్ రాప్పుడు ఏ యాంగిల్ వచ్చింది? పాజిటివ్ గా ఉందినా నెగటివ్ గా ఉందినా? ఎటో ఉంది మీకు తెలిసినా? క్లాక్ వైజ్ డైరెక్షన్ లో పోయినా యాంటీ క్లాక్ వైజ్ లో పోయినా చూడండి. సో ఆల్మోస్ట్ ఇట్ ఇస్ రీచింగ్ ఇన్ ద యాంగిల్ ఆఫ్ వన్ ఫుల్ కంప్లీట్ రెవల్యూషన్ టా. ఈడ చూడండి అమ్మే, నేను వీడియో పాస్ చేసిన అటంతా ఎత డిగ్రీ వచ్చింది ఈడ చూడండి. థీటాతోని యాంగిల్ ఏ ఇచ్చిందో ఈడ 360 డిగ్రీ. అటంతా ఏమా వన్ ఫుల్ కంప్లీట్ రెవల్యూషన్ తోని యాంగిల్ వచ్చి 360 డిగ్రీ అని చెప్పి చదివిండమ్మే. సో సింప్లీ ఐఎమ్ రీక్యాప్చులేటింగ్ ద థింగ్. వాట్ ఆర్ ద థింగ్స్ యూ హెవ్ లెర్న్డ్ ఇట్ ఇన్ ద లాస్ట్ క్లాస్. ఓకే, నెక్స్ట్ ఈ క్వాడ్రంట్ ల ఎన్ని క్వాడ్రంట్ ఉంది? 1 2 3 4. ఈ క్వాడ్రంట్ ల ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ద థీటా ఇస్ దేర్ ఇన్ ద ఫస్ట్ క్వాడ్రంట్, రైట్ నౌ ద యాంగిల్ మెజర్మెంట్ ఇస్ గివెన్ ఇన్ ద ఫస్ట్ క్వాడ్రంట్. మనం ఎన్ని రేషియోస్ చదివిండము ఎవరికైనా తెలుసునా? ఈ ట్రిగ్నామెంట్రీలో మనం ఎన్ని రేషియోస్ చదివిండము? 10th స్టాండర్డ్ నుంచి సరి, ఈ ఏంట్లను సరి, నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి సరి మనం చదవపోయేది టోటల్ గా 6 రేషియోస్. ఆ రేషియోతోని సైన్ ఎట్ట ఉందని చెప్పి ఇప్పుడు మన ఈ క్లాస్ లో చదవపోయాము. చూస్తామా అది ఎట్ట ఉంది అని చెప్పి? ఎస్. అటంతా మన నేటికి చూడపోయే టాపిక్ ఏమి? అటంతా సైన్ ఆఫ్ ట్రిగ్నామెట్రిక్ షార్ట్ ఫామ్ వచ్చి TRIG, ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్. సో టోటల్ గా ఎన్ని ఫంక్షన్స్ ఉంది అని చెప్పి మీ ఎవరికైనా తెలిసిన? ఫంక్షనా రేషియోనా? టోటల్ గా 6 రేషియోస్ ఉంది. ఆ 6 రేషియోతోని ఈ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్ అటంతా ఈ 4 క్వాడ్రంట్స్ లా ఎట్టతా ఉండని చెప్పి ఇప్పుడు మనం చదువుపోయాము. చూస్తామా? ఎస్. ఓకే, నేను ఇంగ్లీష్ లోనే ఒకసారి చెప్పిస్తాను, జస్ట్ లిసన్ చేసుకోండి. షాల్ వి లెర్న్ ద సైన్ ఆఫ్ ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ ఇన్ 4 different quadrants in the name of what it is na? I will give you the example of forward phrase. Shall we? అటంతా ఫస్ట్ 20. ఈ స్టేట్మెంట్ జస్ట్ రీక్యాప్చులేట్ చేసుకోండి. ఆల్ స్టూడెంట్స్ టేక్ చాక్లెట్ ఆర్ కాఫీని పెట్టుకుంటామే. ఆల్ స్టూడెంట్స్ టేక్ చాక్లెట్. ఓకేనా? ఇది 1 2 3 4. దట్స్ వై ఐ హావ్ టోల్డ్ యూ ఇట్ ఇస్ ఫార్వర్డ్ ఫ్రేజ్. సో ఫస్ట్ వన్ ఆల్ స్టూడెంట్స్ టేక్ కాఫీ అని చెప్పి పెట్టుకుంటా. లేనింత నేను ఇంకో ఎగ్జాంపుల్ చేసి, ఆల్ సిల్వర్ టీ కప్స్. ఈ రెండు చూడండి, 1 2 3 4 లెటర్ ఫార్వర్డ్ ఫ్రేజ్ దా ఇచ్చిండ. ఇక్కొంటి ఇచ్చమే. ఇప్పుడు ఆల్ స్టూడెంట్స్ టేక్ కాఫీ. సో ఈడని చూడండి, 1 2 3 4 దా ఉంది, ఫార్వర్డ్ దా ఉంది. ఇంకో ఎగ్జాంపుల్ కూడా నేను చెప్పిస్తాను, జస్ట్ లిసన్ చేసుకోండి. నాకు కిందకి స్పేస్ లేదు, దానికి ఈడ రాసా. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, 4th ఎగ్జాంపుల్. అటంతా ఎంత? ఆల్ స్కూల్ టు కాలేజ్. ఓకేనా స్టూడెంట్స్? 1 2 3 4 ఎగ్జాంపుల్స్ ఉంది. ఈ 4 సెంటెన్స్ ఫార్మేషన్ లా మీకు ఏదైనా ఒక చాయిస్ మీరే సెలెక్ట్ చేసుకోండి. ద చాయిస్ ఇస్ yours. ఓకేనా స్టూడెంట్స్? అవుట్ ఆఫ్ 4 సెంటెన్స్ ఫార్మేషన్ యూ కెన్ సెలెక్ట్ ఎనీ వన్. ద చాయిస్ ఇస్ yours. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు వచ్చి తెల్లారి బొద్దుగా, దట్ ఈస్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ వీ యూస్ టు హ్యావ్ ద రిఫ్రెష్మెంట్ ఆఫ్ కాఫీ ఆర్ టీ నో.
సో దానిచ్చి ఇప్పుడు నా వచ్చి ఈ ఫోర్త్ సెంటెన్స్ ఫార్మేషన్ యూజ్ చేయాలని చెప్పి తడిచిందా ఏం వచ్చిందరే ఆల్ స్టూడెంట్స్ టేక్ కాపీ అతంతా ఏమి ఇది వచ్చి నాతోని ఫస్ట్ క్వాడ్రాంట్ ఈడ సెకండ్ క్వాడ్రాంట్ ఈడ వచ్చి థర్డ్ క్వాడ్రాంట్ ఉంది ఈడ ఫోర్త్ క్వాడ్రాంట్ ఉంది అవునా కాదా ఎస్ సో ఇదిదా ఆ క్వాడ్రాంట్ తోని డయాగ్రామ్ సో those who are willing you can please make a note of it if not shall I repeat students I need your valid answer ma yes or no కూడా మీరు చెప్పవచ్చు ఓకే మ్యామ్ ఎస్ మ్యామ్ నేను రబ్ చేస్తానా ఓకే లెట్ ఇట్ బి సో ఇప్పుడు అవుట్ ఆఫ్ ఫోర్ లో మీకు యా సెంటెన్స్ ఫార్మేషన్ పట్టినో మీరే అది సెలెక్ట్ చేసుకునవచ్చు సో ఏమి చెప్పి ఆల్ స్టూడెంట్స్ టేక్ కాపీ ఆర్ చాక్లెట్ ఓకేనా ఏదైనా పెట్టుకుండా ఈతోని మొదటి లెటర్ యాచిందరి ఏ అటంతా ఆల్ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్ ఆర్ పాజిటివ్ all trigonometric function that is the ratios are positive okay na students all the emi all the six ratios must be a positive sign only in the first quadrant right now I am there in the second quadrant so what is the first letter of the word students only first letter ya ichindere yes ichindere atanta sin theta so ya trigonometric ratio idane meer chudandame sin cos tan దానితోని రెసిప్రోకల్ ఎట్లా ఉండే కోసికాన్ సీకాన్ కాట్ అని చెప్పిండు అవునా సరే సో దీంట్లో యా లెటర్ తోని స్టార్ట్ చేసావంట సైన్ థీటాకు సో సైన్ థీటా అండ్ ఇట్స్ రెసిప్రోకల్ వచ్చి పాజిటివ్ గా ఉండే ఓకేనా స్టూడెంట్ సెకండ్ క్వాడ్రంట్ లో సైన్ థీటా దానితోని రెసిప్రోకల్ పాజిటివ్ గా ఉండే థర్డ్ క్వాడ్రంట్ లో యా ఇచ్చిండారు టీ ఇచ్చిండరా టీ ఇంటా యా లెటర్ టీ తోని కనెక్ట్ అవుతుంది యా టాన్ థీటా అని చెప్పి ఇచ్చిండారు అటంతా టాన్ థీటా దానితోని రెసిప్రోకల్ ఏమంట కాటీటా టాన్ టీటా అండ్ ఇట్స్ రెసిప్రోకల్ ఆఫ్ కాటీటా ఇస్ పాజిటివ్ ఓకేనా స్టూడెంట్స్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అటంతా ఏమింత సైన్ థీటా టర్న్ ఓవర్ టాన్ థీటా టర్న్ ఓవర్ వాట్ ఇస్ ద రిమైనింగ్ లెఫ్ట్ అవుట్ వన్ దట్ ఇస్ కాస్ థీటాను దానితోని రెసిప్రోకల్ ఏమా అటంతా సీకెంట్ థీటా ఓకేనా స్టూడెంట్స్ ఈజీగా ఉందికా సో I shall repeat it once again, ma. Just gavananga నేర్చుకోండా all trigonometric ratios are contains positive sign in the first quadrant. In the second quadrant, sin theta and its reciprocal alone is positive. The remaining rest of the quadrants contains only the negative sign alone. Okay, na? Shall we move on to the third quadrant, ma? Tan theta no, దానితోని reciprocal na ఈడ positive గా ఉండే. Other than these two, the remaining rest of the trigonometric ratios contains only the negative sign. నెక్స్ట్ మా ఫోర్త్ క్వాడ్రాంట్ కాస్ థీటా దానితోని రెసిప్రోకల్ ఏమి సెకండ్ థీటా అలా పాజిటివ్ సో రిమైనింగ్ రెస్ట్ ఆఫ్ ద క్వాడ్రాంట్స్ ఫుల్లీ కంటైన్స్ నెగటివ్ ఇప్పుడు దీనికి మన ఒక స్టిమ్యులేషన్ చూపిస్తాను అట్ట ఇక్కడ కొంచెం క్యాచింగ్ ఉండు దట్ ఈస్ ఇంట్రెస్ట్ ఇన్వాల్వ్మెంట్ తోని లాంచ్ చేయాలక ఈడ చూడండి అమ్మాయి ఎవరైనా ట్రై చేస్తారా స్టూడెంట్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందా కొంచెం ట్రై చేయండి అమ్మాయి మీరు ఆన్సర్ చెప్తాలే నాకు చాలు మాది కరెక్ట్ గా ఉండవాలా లేదంటే రాంగ్ గా ఉండవాలని చెప్పి మీరు ఏదైనా ఫీల్ చేయవద్దు జస్ట్ ట్రై ఆ లెవెల్ బెస్ట్ ఆన్సర్ ఫర్ మై క్వశ్చన్ ఎవరైనా ట్రై చేస్తారా ఇప్పుడు చిన్న తోటలో అన్డిఫెండెడ్ ఇచ్చిందరే దాని నుంచి క్వశ్చన్ పర్పస్ ఇప్పుడు ఈడ చూడండి అమ్మే ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ సైన్ థీటా కాస్ థీటా టాన్ థీటా కొసికెన్ థీటా సీకెన్ థీటా కాట్ థీటా ఇచ్చిందరే ఈ ఫస్ట్ క్వాడ్రంట్ ల అటంతా 0 to 90 డిగ్రీల యా వాల్యూ వచ్చి అన్డిఫైన్డ్ అని ఎవరైనా చెప్తారా జస్ట్ లైక్ దట్ మీరు ఫ్లూక్ లో కూడా చెప్పండి అమ్మే మీరు చెప్పే వాల్యూని మటు నా టిక్ చేయాల ఎవరైనా ట్రై చేశారా ఇప్పుడు నా టాన్ థీటా అని చెప్పి ట్రై చేసిందా జస్ట్ ఐ డోంట్ నో వెదర్ ఇట్స్ రైట్ ఆర్ రాంగ్ అని చెప్పి పెట్టుకోండి అమ్మే ఇప్పుడు ఆన్సర్ చూస్తామా అన్డిఫైన్డ్ నుంచి ఏడ వచ్చింది టాన్ థీటాకి మట్టు వచ్చిందిట కాట్ థీటాకి వచ్చిందిట ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా టాన్ థీటా మట్టు సెలెక్ట్ చేసిందమ్మే ఇక్కడ చూడండి అమ్మే నాతో ఆన్సర్ రాంగ్ అని చెప్పి ఇచ్చిండారు అటంతా ఏమి ఇప్పుడు ట్రై చేయండా ఏది ఎత్తా ఉంది ఇంకో క్వశ్చన్ ఇచ్చిండారు చూడండి యా దేంట్లా దట్ ఈస్ విచ్ క్వాడ్రంట్ లా మన ఇప్పుడు ఈ డయాగ్రామ్ ఇచ్చిండారు ఆ డయాగ్రామ్ రాస్తే చూడండి ఈ యాంగిల్ తోని పొజిషన్ యాడ మార్క్ అవుతుంది ఫస్ట్ క్వాడ్రంట్ టాప్ ఆఫ్ యువర్ రైట్ సైడ్ ఫస్ట్ క్వాడ్రంట్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ సెకండ్ క్వాడ్రంట్ ఇప్పుడు టాప్ ఆఫ్ యువర్ సారీ బాటమ్ ఆఫ్ యువర్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఇది వచ్చి థర్డ్ క్వాడ్రంట్ కి ఇచ్చిండారు దీంట్లో అవుట్ ఆఫ్ 6 రేషియోలో ఈ డయాగ్రామ్ చూసేసి మీరు ఆన్సర్ ట్రై చేయండి అమ్మాయి దూరంగా ఎవరైనా ట్రై చేస్తారా
స్టూడెంట్స్? క్యాన్ యూ ఆర్ షాల్ ఐ మా? ఓకే. సో ఈ డయాగ్రామ్ నచ్చ చూసుకోండా. ఇప్పుడు రైట్ నో ద డయాగ్రామ్ పార్ట్ వేర్ ఇట్ ఇస్ కనెక్టెడ్ నా ఈ డయాగ్రామ్ లో థర్డ్ యాంగిల్ లో ఇచ్చిండారు, థర్డ్ క్వాడ్రంట్ లో ఇచ్చిండారు. అటంతా ఏమా చెప్పి చెప్పిండారు, టాన్ టీటాను దానితోని రెసిప్రోకల్ ఏంట కాటిటాత పాజిటివ్, రిమైనింగ్ రెస్ట్ ఆఫ్ ద క్వాడ్రంట్ నెగటివ్ లో ఉంది అని చెప్పిండారు. మన ఆన్సర్ కరెక్ట్ గా లేదా అని చూస్తామా? ఎస్, ఎగ్జాక్ట్లీ కరెక్ట్. అటంతా ఏమా ఈ టూ యాంగిల్స్ மட்டும்தான், టూ రేషియోస్ மட்டும்தான் పాజిటివ్. Other than that, remaining rest of the ratios in the third quadrant fully contains only the negative sign. Shall we see extra one more example? Yes? Yeah. ఈడ చూడండి మే, తిప్పి ఆ క్వశ్చనే అడిగిండారు. ఈడ చూడండి, అదే క్వశ్చన్ తిప్పిన అడిగిండారమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే చూసుకుంటామే. యా, ఈడ చూడండి. ఇప్పుడు దేంట్లో ఇచ్చిండారంట, సెకండ్ క్వాడ్రంట్ లో ఇచ్చిండారు. ఆ యాంగిల్ చూడండి అమ్మే, ఏడ ఉండి ఏడ వరకు పోయింది అటంట సెకండ్ క్వాడ్రంట్ కి ఈ యాంగిల్ ఇచ్చిండారు. ఈడ చూడండి, సెకండ్ క్వాడ్రంట్ లో యా రేషియోస్ అలోన్ పాజిటివ్ అని చెప్పండి, సైన్ థీటా అండ్ ఇట్స్ రెసిప్రోకల్ ఆఫ్ కొసెకండ్ థీటా అలోన్ ఇట్ ఇస్ పాజిటివ్. సో ట్రై చేస్తామా, ఎట్లా ఉంటుంది చెప్పి ట్రై చేస్తామా? ఎస్, సైన్ థీటా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో ఉంది, కొసెకండ్ థీటా రైట్ హ్యాండ్ సైడ్ లో ఉంది. సో రిమైనింగ్ రెస్ట్ ఆఫ్ ద థింగ్ ఇస్ పాజిటివ్ అని చెప్తామా? లేదు, క్వశ్చన్ కరెక్ట్ గా రీచ్ చేయండి. ఇక్కడ పాజిటివ్ చెప్పి అడిగింటారా, నెగటివ్ చెప్పి అడిగింటారా? పర్పస్లీ ఐఎమ్ కమిటింగ్ ద మిస్టేక్. యూ ఆర్ ఓన్లీ సపోజ్ టు పిన్ పాయింట్ ఇట్ వాట్ ఇట్ ఇస్ ఇట్ అ కరెక్ట్ వన్ స్టూడెంట్స్? కరెక్ట్ గా చూడండి. వారు యా క్వశ్చన్ అడిగింటారు, పాజిటివ్ యాంగిల్స్ అడిగింటారా, నెగటివ్ యాంగిల్స్ అడిగింటారా? వారు అడిగింది నెగటివ్ యాంగిల్స్. అటంతా ఏమి సైన్ థీటా కాస్ థీటా కొసికెన్ థీటా పాజిటివ్ గా ఉండే. అదర్ దాన్ దట్ రిమైనింగ్ రెస్ట్ ఆఫ్ ద యాంగిల్స్ ఏమా కాస్ థీటా దానితోని రెసిప్రోకల్ ను, టాన్ థీటా దానితోని రెసిప్రోకల్ ను ఎట్ట ఉండే మీరే ట్రై చేయండి. ఆన్సర్ చూస్తామా? ఇక్కడ కరెక్ట్ గా ఉంది నానే. ఎస్, ఎగ్జాక్ట్లీ వి డిడ్ ఇట్ కరెక్ట్లీ. ఓకేనా స్టూడెంట్స్? సో క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి ముందట్లా అడయా ఇచ్చిండారని చెప్పి చూడవాలా, పాజిటివ్ గా ఇచ్చిండారా నెగటివ్ గా ఇచ్చిండారా అని చెప్పి మీరు కరెక్ట్ గా ఒకసారికి రెండుసారి క్వశ్చన్ కరెక్ట్ గా రీడ్ చేసేసి వెనక ఆన్సర్ చేయ ట్రై చేయండి. ఓకేనా స్టూడెంట్స్? ఇప్పుడు ఈ కాన్సెప్ట్ అంది వరకు నష్ట తరంగా ఉంది కా? యా, సూపర్. ఐ స్టార్టెడ్ గెటింగ్ ద ఆన్సర్స్ ఫ్రమ్ జీజేసి. థ్యాంక్ యూ జీజేసి స్కూల్ స్టూడెంట్స్. Thank you, Da. Thank you so much. Yes, you are capable of answering for this question. Okay. Next, మన నెక్స్ట్ చూడపోయే టాపిక్ ఏమి ఎవరైనా చెప్తారా? ఓకే. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ రిలేటెడ్ గా ఇప్పుడు ఒక ముఖ్యమైన రెండు కాన్సెప్ట్ నేను చెప్పిస్తాను. చేంజ్ అండ్ నో చేంజ్ మా. చేంజ్ అండ్ నో చేంజ్ అని చెప్పి ఇచ్చిండమ్మా. అట్టంతా ఏమైనా మీరు ఒక హింట్ ఇచ్చా, ఈజీ హింట్ మా. ఇది వచ్చి డే అండ్ నైట్ వచ్చి మీరు బైహార్ట్ చేయవచ్చు. సో ఎట్లా చూడదంటే ఈ పిక్చర్ చూసేసి మీరు నాకు ఆన్సర్ ట్రై చేయండి. 0 ± 0 డిగ్రీ ± θ, 180 డిగ్రీ ± θ అండ్ 360 డిగ్రీ ± θ. ఈ పాయింట్ మటు మీరు నోట్ చేసుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చేంజ్ నో చేంజ్ అంతా ఏమని కూడా నేను చెప్పిస్తాను. ఇప్పుడు మనం టూ కాన్సెప్ట్ లర్న్ చేసిండాము, సైన్ ఆఫ్ ట్రిగ్నామెట్రిక్ రేషియో. సో ఇప్పుడు సైన్ ఆఫ్ 90 - θ అంతా యాడ ఉండే, సైన్ ఆఫ్ 270 డిగ్రీ - θ అటంతా యాడ ఉండే, సైన్ ఆఫ్ 180 డిగ్రీ మైనస్ ఆర్ ప్లస్ కూడా పెట్టుకోండమే, ప్లస్ θ అంతా యాడ ఉండే అటంతా. చూడండి, అస్సలు లిజన్ చేసుకోండి. ఈ క్వశ్చన్స్ వచ్చి 1 మార్క్ క్వశ్చన్ లో అడగడానికి చాలా ఛాన్సెస్ ఉంది. ఓకేనా స్టూడెంట్స్? దీనిలో 1 మార్క్ క్వశ్చన్ అడుగుతారు. చేంజ్ నో చేంజ్ అటంట. ఇప్పుడు మీకు ఒక హింట్ ఇచ్చా, చేంజ్ అటంట సైన్ థీటా ఇచ్చిండిత మన కాస్ థీటాగా మార్చవాల, సైన్ చెప్పి ఇచ్చిండిత మన కాస్ చెప్పి మార్చవాల. నేను ఇదరా ఓకేనా? సైన్ చెప్పిత మన ఏం చెప్పి మార్చవాలా, కాస్ థీటా అని చెప్పి మార్చవాలా, కాస్ థీటా అయితే సైన్ థీటా అని చెప్పి మార్చవాలా, వైస్ వర్సా. ఓకేనా స్టూడెంట్స్? నెక్స్ట్ కొసికెన్ థీటా అంతా సీకెన్ థీటా అని చెప్పి మార్చవాలా, సీకెన్ థీటా ఇచ్చిందంతా కొసికెన్ థీటా అని చెప్పి మార్చవాలా. నెక్స్ట్ ఇద నాకు స్పేస్ లేదు, సారీ. సైన్ కాస్ అని చెప్పి మార్చుకునవచ్చు.
కొసికెన్ తీటాన్ని ఎట్ట మార్చుకునవచ్చు సీకెన్ తీటా అని చెప్పి మార్చుకునవచ్చు ఆ టాన్ తీటాన్ని ఎట్టమా మార్చవచ్చు అటంతా కాట్ తీటా అని చెప్పి మార్చుకునవచ్చు ఓకేనా వైస్ వర్సా ఇప్పుడు నా ఏ క్వశ్చన్ అడివిడా 1 2 3 క్వశ్చన్స్ ఉంది చేంజా నో చేంజా నస్స మీరు నేర్చుకున్న వాళ్ళ చేంజ్ అటంతా సైన్ టీటా ఎట్ట మార్చవాలా కాస్ టీటాలో ఉండి సైన్ టీటా వైస్ వర్సంగా మార్చుకునవచ్చు నో చేంజ్ అటంతా అదే వేళదా యా చేంజెస్ ఉండదు ఆ పర్టికులర్ రేషియో దా రాయవాళ్ళ సైన్ ఆఫ్ 90 మైనస్ టీటా దీనికి నువ్వు డయాగ్రామ్ వేసేసామే ఇక్కడ 0 డిగ్రీ 90 డిగ్రీ 180 డిగ్రీ 270 ఆర్ ఈడ 0 చెప్పి చెప్పవచ్చు ఇక్కడ ఏమా చెప్పి చెప్పవచ్చు ఎవరైనా చెప్తారా 0 డిగ్రీ చెప్పవచ్చు లేదంట 360 డిగ్రీ ఈడ చూడండి అమ్మా రెండే కండిషన్ ధారా సరియమ్మా చూస్తామా సరే ఫస్ట్ కండిషన్ చేంజా నో చేంజా నేను చూడవాళ్ళ చేంజా నో చేంజా అని చెప్పి చూడవాళ్ళ ఫస్ట్ కండిషన్ సెకండ్ కండిషన్ ఏంట ఈ వాల్యూస్ యా క్వాడ్రంట్ లో వచ్చి చూడవాళ్ళ ఓకేనా ట్రై చేస్తామా మనం ఇప్పుడు ఎస్ చూస్తామా ఓకే డన్ ఇక్కడ చూడండి నస్స చెప్ప రెండే కండిషన్ దమ్మా ఉంది చేంజ్ ఆర్ నో చేంజ్ సరేనా చేంజ్ ఉంటుందా ఏది ఎట్ట మార్చవాలని ఈడ హింట్ ఇచ్చిందా సరేనమ్మా చేంజ్ నో చేంజ్ అని చెప్పి మన చూడవాళ్ళ ఆ సెకండ్ కండిషన్ ఏంట ఇది యా క్వాడ్రంట్ లో ఈ రేషియో వచ్చింది చూడవాళ్ళ రెండే కండిషన్ దా చూస్తామా ఎస్ 90 మైనస్ టీటా అటంతా ఈడ 90 డిగ్రీ ఉంది ఈడ 0 డిగ్రీ ఉంది 90 మైనస్ టీటా అంట వేర్ ఇట్ లైస్ ఇన్ ద ఫస్ట్ క్వాడ్రంట్ ఓకేనమ్మా ఓకేనా చెప్ప ముడించునా ఓకేనా చూస్తామా ఈడ చూడండి ఫస్ట్ సైన్ ఆఫ్ 90 మైనస్ టీటా మొదట టీటాని చూడవచ్చునా రేషియో చూడవచ్చునా మీరే సెలెక్ట్ చేసుకోండి ద చాయిస్ ఇస్ యాస్ ఇప్పుడు నేను ఈ రేషియో సెలెక్ట్ చేశాను చెప్పి తలుచుకోండి సైన్ టీటా సైన్ ఇచ్చిండారు అటంతా యా వచ్చిండు 90 ప్లస్ ఆర్ మైనస్ టీటా చేంజా నో చేంజా ఈ యాంగిల్ చూడండి 90 ప్లస్ టీటా అంటాను సరే 90 మైనస్ టీటా అంటాను సరే చేంజెస్ అవుతుంది ఐ షాల్ టెల్ యూ వన్స్ అగైన్ చేంజెస్ ఉందినా నో చేంజెస్ అని చెప్పి ఈ యాంగిల్ పెట్టినా మనం చూడవాల 90 ప్లస్ టీటా ఆర్ 90 మైనస్ టీటా అంతా చేంజెస్ ఉంది అదే వేళకి 270 ప్లస్ టీటా 270 మైనస్ టీటా అంటాను చేంజెస్ అవుతుంది ఈడ 90 మైనస్ టీటా అటంతా చేంజా నో చేంజా ఎవరైనా చెప్తారా స్టూడెంట్స్ కెన్ యూ ట్రై యువర్ లెవెల్ బెస్ట్ ఆన్సర్ ఫర్ మై క్వశ్చన్ మా ఎవరైనా త్వరగా ట్రై చేస్తారా ఎవరికైనా మర్చిపోయానా స్టూడెంట్స్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యువర్ రిప్లై క్యాన్ యూ ఆర్ షాల్ ఐ సరే నేనే ఆన్సర్ చెప్తాను 90 మైనస్ టీటా అటంతా చేంజెస్ అవుతుంది యా చేంజెస్ ఉంది సైన్ టీటాని ఎట్ట మార్చిండే వాళ్ళ కాస్ టీటాగా మార్చిండే వాళ్ళ ఫస్ట్ కండిషన్ ఓకే ఓకేనా సో రెండు కండిషన్ మా తిప్పిన చెప్ప చేంజా నో చేంజ్ అని మన చూడవాళ్ళ ఆ సెకండ్ కండిషన్ ఏంట యా క్వాడ్రంట్ లో వచ్చింది అని చెప్పి చూడవాళ్ళ యా సూపర్ వన్స్ అగైన్ ద జీజేసీ ఆర్ కేపబుల్ ఆఫ్ ఆన్సరింగ్ సూపర్ మా గుడ్ కీప్ ఇట్ అప్ ఎస్ అటంతా చేంజెస్ అవుతుంది ఫస్ట్ కండిషన్ ఓవర్ వాట్ ఇస్ ద సెకండ్ కండిషన్ మా ఆన్సర్ ఓవరా ఎక్కువ కండిషన్ ఏమి యా క్వాడ్రంట్ లో ఉండే సైన్ ఆఫ్ 90 మైనస్ టీటా అంతా ఈ ఫస్ట్ క్వాడ్రంట్ లో ఉండే ఫస్ట్ క్వాడ్రంట్ లో వాట్ ఇస్ హింట్ మా ఇక్కడ బాక్స్ వేసిండు తను ఆల్ స్టూడెంట్స్ టేక్ కాఫీ ఎప్ప ఉందినా ఇది యా హింట్ అని చెప్పి యా ఆల్ స్టూడెంట్స్ టేక్ కాఫీ అంటే ఆల్ ద ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ ఆర్ పాజిటివ్ అటంతా దీంతోనే ఆన్సర్ పాజిటివ్ సో మీరు హింట్ కి కూడా ఇక్కడ నోట్ చేసుకోండా ఫస్ట్ క్వాడ్రంట్ చెప్పి మీరుతోనే రెఫరెన్స్ కిదా సరే ఇప్పుడు చూస్తామే ఎవరు ట్రైన్ చేస్తారా సెకండ్ వన్ చేంజా నో చేంజా ఆహా ఎక్కువ స్టూడెంట్స్ కూడా ఆన్సర్ చేస్తారు యా చేంజెస్ అవుతుంది ఎట్టమా సత్య చెప్పారు ఇడ చేంజెస్ అవుతుంది ఏంటి బికాస్ 270 ప్లస్ ఆర్ మైనస్ టీటా ఎస్ ఈడ చేంజెస్ అవుతుంది ఎట్టమా చేంజెస్ అవుతుంది సైన్ ఎట్ట మార్చిండే వాళ్ళ మన కాస్ట్ టీటా అని చెప్పి మార్చేవాళ్ళ ఓకే కాస్ట్ టీటా అని చెప్పి మార్చేడుతుంది సమ్ ఓవరా ఇప్పుడు 1 మార్క్ లో అడుగుతున్నారు చేంజెస్ అవుతుందియా లేదా అని చెప్పి కనిపెట్టెడుతుంది ఎస్ చేంజెస్ అవుతుంది దాని వరకు ఏమా సేవాల సమ్ ఓవరా ఎస్ నోవా అంటే ఏమి చూడవాళ్ళ యా క్వాడ్రంట్ లో ఉండి చెప్పి మనకు కనిపెట్టవాళ్ళ దానికి ఈ బ్రాకెట్ లా ఇది వచ్చి మీరుతోనే రెఫరెన్స్ కి నోట్ చేసిండే చూస్తామా 270 మైనస్ టీటా ప్లస్ టీటా అంట ఫోర్త్ క్వాడ్రంట్ మైనస్ టీటా అంట థర్డ్ క్వాడ్రంట్ తిప్పి తిప్పి చెప్పికినే ఉండవాళ్ళ సూపర్
సో ఇది వచ్చి ఇప్పుడు ఏమి థర్డ్ క్వశ్చన్ ఆన్సర్ చేశారా యా క్వశ్చన్ ఆన్సర్ చూసిందరు స్టిల్ నో ఐ డింట్ కంప్లీట్ ద సెకండ్ క్వశ్చన్ స్టూడెంట్స్ ప్లీజ్ హోల్డ్ ఆన్ వన్స్ అగైన్ వెరీ గుడ్ ఇంప్రూవ్మెంట్స్ ఆర్ ద సూపర్ యా కరెక్ట్ గా ఆన్సర్ చేశారు మే అన్ని వారునే గుడ్ సో ఇది యా క్వాడ్రంట్ లో వచ్చింది థర్డ్ క్వాడ్రంట్ లో వచ్చింది ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఈ థర్డ్ క్వాడ్రంట్ లో యా రేషియో అలోన్ పాజిటివ్ మా టాన్ టీటా దా పాజిటివ్ టాన్ టీటాను దాంతో రెసిప్రోకల్ పాజిటివ్ అటంతా ఈడ మనం యా రాయవాలమ్మా మైనస్ పెట్టి రాయాల సూపర్ వెల్ డన్ ఓకే ఇటువంటి చూస్తామా యా ఇచ్చిండారు సైన్ ఆఫ్ 180 ప్లస్ టీటా అని చెప్పి ఇచ్చిండారు ఇప్పుడు మనం చూస్తామే స్టూడెంట్స్ నౌ ఇట్ ఇస్ యువర్ టర్న్ లెట్ మీ సీ హూ ఇస్ కేపబుల్ ఆఫ్ ఆన్సరింగ్ ఫర్ దిస్ క్వశ్చన్ క్యాన్ యూ స్టూడెంట్స్ ఎస్ నో చేంజెస్ నో చేంజెస్ చెప్పి చెప్పండా నో ఐ స్టార్టెడ్ గెటింగ్ ఎన్ నంబర్ ఆఫ్ ఆన్సర్స్ ఫ్రమ్ యూ సూపర్ యా ట్రై చేస్తారా 180 ప్లస్ టీటా ఆర్ 180 మైనస్ టీటా అదంతా ఏమి చేంజెసా నో చేంజెసా స్టూడెంట్స్ ఈగర్లీ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యువర్ రిప్లై ఓన్లీ దండా క్యాన్ యూ యామ్మా సైలెంట్ గా ఉండరు నో ఐడియా ఓకే ఇప్పుడు నేనే చెప్పిస్తాను 180 ప్లస్ టీటా అటంతా చేంజెస్ లో ఉందినా నో చేంజెసా నో చేంజెస్ ఏమ్మా అదే రేషియోని తిప్పి రాయవాలని చెప్పి అర్థం సో చేంజెస్ ఈ రేషియోని ఇట్లా మార్చేవాళ్ళ సో ఈడ చేంజెస్ ఉందినా లేదా నో చేంజెస్ మా క్వశ్చన్ అసలు రీడ్ చేసుకోండి జిజేసి ఈడ చూడండి సైన్ ఆఫ్ యా టీటా ఇచ్చిండారు 180 ప్లస్ టీటా ఇచ్చిండారు అటంతా నో చేంజెస్ లా కండిషన్ వచ్చింది అటంతా సైన్ టీటాకి ఏమి సైన్ టీటాదా ఓకేనా నెక్స్ట్ యా క్వాడ్రంట్ లో వచ్చింది మనం చూడవాల సో 180 ప్లస్ టీటా 180 ప్లస్ టీటా అటంతా థర్డ్ క్వాడ్రంట్ లో సో దీంట్లో పాజిటివా నెగటివ్ అంట సో ఇదిను ఇట్ లైజ్ ఆన్ ద థర్డ్ క్వాడ్రంట్ సో ఇడ మైనస్ సైన్ యు గాట్ మై పాయింట్ మా super. Yeah, D are also capable of answering that. Very good, Ra. This is the first time I started getting n number of answers. A special credit goes to all my students. Thank you, students. Okay. So, ఇట్లా ఈ కాన్సెప్ట్ ఉంది ఓకేనా స్టూడెంట్స్ ఓకే నెక్స్ట్ మనం ఇంకో కాన్సెప్ట్ లాంచ్ అయిపోయాము దానికి ముందట్లా క్విక్ గా స్టిమ్యులేషన్ నేను చూపిస్తానా ఎస్ ఈడ చూడండా ఇప్పుడు మన ఎట్ట మాన్యువల్ గా వర్క్ చేసినామో దానికి రిలేటెడ్ గా ఒక స్టిమ్యులేషన్ ఉంది ఇప్పుడు ఈ పాయింట్ ఇమాజిన్ చేసుకోండి ద పాయింట్ పి రైట్ నో ఇట్ ఇస్ లొకేటెడ్ ఇన్ ద ఫస్ట్ క్వాడ్రాంట్ సో ఇది పాజిటివ్ గా ఉంటున్నా నెగటివ్ గా ఉంటున్నా ఎట్లా ఉండదు చూస్తామా సో క్వశ్చన్ ఏమి అడిగిండారు మొదట్లో మీరు చూడండి అమ్మాయి ఇక్కడ చూడండి యా షాల్ వి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సైన్ థీటా అని చెప్పి ఇచ్చిందా అటంతా ఈడ 3 రేషియోస్ దా ఇచ్చిండారమ్మా నా క్వశ్చన్ తిప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తా హియర్ దే హ్యావ్ గివన్ ఓన్లీ ద 3 రేషియోస్ అలోన్ కన్సిడర్ దీస్ 3 రేషియోస్ సో ఈ అవుట్ ఆఫ్ 3 రేషియోల ఈ పర్టికులర్ పాయింట్ పి తోని సైన్ యా ఉండు పాజిటివ్ గా ఉండునా నెగటివ్ గా ఉండునా అటని చెప్పి మనకు మనమే సెల్ఫ్ ఎవాల్యుయేషన్ చేసికనవచ్చు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సైన్ థీటా ఇట్ ఇస్ పాజిటివ్ ఓకే కాస్ థీటా అని చెప్పి ఇచ్చిందా యా దట్ ఈస్ ఆల్సో పాజిటివ్ నెక్స్ట్ అమ్మా నెక్స్ట్ ఇచ్చిండారు tan teacher అని ఇచ్చిండారు సో దట్ ఈస్ ఆల్సో పాజిటివ్ సో వాట్ ఈస్ ద మీనింగ్ దే ఆర్ ట్రైంగ్ టు సే మా ఆల్ స్టూడెంట్స్ టేక్ కాఫీ అటంట ఆల్ ద వాల్యూస్ ఇన్ దట్ ఆల్ ద ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఇన్ ద ఫస్ట్ క్వాడ్రంట్స్ ఆర్ పాజిటివ్ ఇప్పుడు చూడండి ఈ పాయింట్ ని స్లైట్ గా నేను మూవ్ చేస్తాను ఇక్కడ ఫస్ట్ క్వార్టర్ లో ఉండి సెకండ్ క్వాడ్రంట్ చేస్తాను ఓకేనా సరే ఇప్పుడు చూస్తామా అదంతా ఏమి సైన్ థీటా అండ్ ఇట్స్ రెసిప్రోకల్ అలోన్ ఇస్ పాజిటివ్ అటంతా ఈడ సైన్ థీటా క్లిక్ చేయప్పుడు యా సైన్ రావాలా మనకి పాజిటివ్ చెప్పి రావాలా ఎస్ ఇట్ ఇస్ పాజిటివ్ ఓకేనా సరే మన అకౌంట్ కూడా ట్రై చేయొచ్చిన ఇప్పుడు కాస్ట్ థీటా చెప్పి పెట్టుకోవడమే అటంతా యా వాల్యూ వచ్చింది మైనస్ సైన్ వచ్చింది సపోజ్ ఇప్పుడు అకౌంట్ కూడా ట్రై చేస్తామే ఇప్పుడు టాన్ థీటా అని చెప్పి చెప్తా నెగటివ్ సో ఇప్పుడు దాన్ని మనం చదివింది తిని సో మీరు ఎవరైనా ట్రై చేస్తారా స్టూడెంట్స్ మీరు ఏదైనా పర్టికులర్ క్వాడ్రంట్ చెప్పండి ఆ క్వాడ్రంట్ కి నేను ఈ పాయింట్ మూవ్ చేస్తాను కెన్ యూ ట్రై ఆ లెవెల్ బెస్ట్ మా ఎవరైనా చెప్తారా యా పాయింట్ కి యా క్వాడ్రాంట్ నేను ఈ పాయింట్ ని మూవ్ చేయాలని చెప్పి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండితేనా మీరు చెప్పండి ఓకే ఐ డెంట్ గెట్ ఎనీ రెస్పాన్స్ ఓకే
ఇప్పుడు ఫోర్త్ క్వాడ్రంట్ పెట్టుకుంటామే. ఈ ఫోర్త్ క్వాడ్రంట్ లా ఇప్పుడు నేను ఏం క్లిక్ చేసిందా, షో టాన్ థీటా. సో టాన్ థీటా ఫోర్త్ క్వాడ్రంట్ లా పర్టికులర్ రేషియోలో నెట్ స్పాసిటీ కాస్ థీటా అండ్ ఇట్స్ రెసిప్రోకల్ లో స్పాసిటీ అని చెప్పి లర్న్ చేసిండము. అవునమ్మా? సరే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను సైన్ థీటా అని చెప్పి క్లిక్ చేస్తా. సైన్ థీటాకి ఏమో ఆన్సర్ వచ్చిండే. మీరు ఎవరైనా ట్రై చేస్తారా? క్విక్ గా చెప్పండి చూస్తాం. సైన్ థీటా ఏమి మైనస్ సైన్ ఉండే. சரி ఇప్పుడు కాస్ థీటాకి చూస్తామా దీనికి. యా, కాస్ థీటాకి పాజిటివ్ సైన్. ఓకేనమ్మా? ఓకే. సరే. ఇప్పుడు నేను ఎక్కువ స్టిమ్యులేషన్ కూడా నేను చూపిస్తాను. ఇట్లా చూడండి అమ్మా. ఇదిను ఓకే. ఆల్రెడీ మనం కంప్లీట్ చేసేస్తుంది. ఉమ్, ఇప్పుడు ఒక ఐడెంటిటీ మీరు లర్న్ చేసిండు తిరగా. ఎవరికైనా గ్యాప్ ఉందినా? ఈ చూడండి అమ్మా, ఈ పాయింట్ పి ఇచ్చింది తిరగా. నేను నుంచి ఈ డయాగ్రామ్ విజువల్ చేయ ముడిజినా ఉండండి నా నేను ఈడ చూడండమ్మా, ఈ పాయింట్ పర్పుల్ కలర్ లో హైలైట్ చేసింది కా. దానితోనే ఐడెంటిటీ సెట్ అమ్మా ఉండు. ఈ పాయింట్ తోని హైలైట్ ఐడెంటిటీ సెట్ ఉండు. ఇది మనకు నస్త తెలుసు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని చెప్పి. ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లా టీటా ఈడ ఇచ్చిండారు. టీటా వచ్చి పొజిషన్ ఏడ ఇచ్చిండారు, అట్ ఓలో ఇచ్చిండారు. స్టూడెంట్స్ ఎవరైనా చెప్తారా హౌ విల్ యూ ఐడెంటిఫై ద త్రీ సైడ్స్? రైట్ హ్యాండ్ సైడ్, దట్ ఈస్ అట్ ఆపోజిట్, అడ్జసెంట్ అండ్ హైపోటెన్యూస్. ఎవరైనా చెప్తారా? ఫ్యూ సెకండ్స్ నేను హోల్డ్ చేసిందా. ఎవరైనా ట్రై చేస్తారా? సో కన్సిడర్ దిస్ అస్ అ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఏ బి సి is my right angle triangle at C. The particular sentence formation. So ఇప్పుడు నేను రాస్తాను. A B C is a right triangle at C. అటంట ఈ పర్టిక్యులర్ లాస్ట్ వర్డ్ నిండా ముఖ్యమైన వర్డ్ మా. దేనికి చెప్తా, ఈ ఏబిసిల వర్టెక్స్ 3 వర్టిసెస్ ఉంది కా. 1 2 3 అటంట. ఇప్పుడు మీరు ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చామే, స్టూడెంట్స్ ఎవరైనా ఏబిసి ట్రయాంగిల్ కి ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ డ్రా చేయండి అటంట. మై సెంటెన్స్ ఫార్మేషన్ ఇస్ ఇన్కంప్లీట్ వర్డ్ అని చెప్పి అర్థం అవుతుంది. అటంట ఏమ్మా అటంట 3 వర్టిసెస్ ఉంది కా. Out of 3 vertices, which vertex alone contains a 90 degree? That particular word is important. So that has to be end up with the at C. Atanta enta. That angle at C is 90 degree అని అర్థం. ఇప్పుడు ఇది స్లైట్లీగా నేను స్మాల్ చేంజెస్ చేస్తాను. ఇప్పుడు అట్ బీన్ చెప్పి పెట్టుకుంటామే. అటంతా ఏమంట లెటర్స్ బి ఆడ ఉండవాల, ఈడ ఉండవాల. ఏ బి సి అని చెప్పి ఈడ అర్థం అవుతుంది. ఓకేనమ్మా? సరే. ఇప్పుడు టీటా ఈడ ఉంది పెట్టుకుంటామే. ఎవరైనా చెప్తారా ఏది నాతోని ఆపోజిట్ సైడ్ అడ్జసెంట్ సైడ్ హైపోటెన్యూస్ ఎట కనిపెట్ట ముడుంజు? You are not learning something newly. So far you have learnt it in your 10th standard as well as right now also you have learnt it మా. ఎవరైనా చెప్తారా అమ్మా? ట్రై చేస్తారా? ఎట ఆపోజిట్ సైడ్ కనిపెట్ట ముడుంజు చెప్పి. ఏది కండిషన్ ఉందినా? తెలియలేదా? సరే నేనే చెప్పిస్తాను. టీటా ఉందిగా. ఇప్పుడు ఎగ్జాంపుల్ పెట్టుకుంటామే. నాకు ముందట్లా 3 స్టూడెంట్స్ ఉండరు, ఏ బి సి అని చెప్పి. సో హూ సిట్టింగ్ జస్ట్ ఆపోజిట్ టు బి అటంతా మన ఈ పర్టికులర్ పర్సన్ దానే చెప్పుతాము. ఆపోజిట్ జస్ట్ ఆపోజిట్ మన ఈ స్లాండింగ్ అనో లెఫ్టో రైటో పోసాలమ్మ. టీటాకి జస్ట్ ఆపోజిట్ లో ఉన్న సైడ్ కి పేరుదా ఆపోజిట్ సైడ్ అని చెప్పి చెప్పుతామే. ఓపిపి. ఓకే. సో హౌ విల్ యూ ఐడెంటిఫై ద ఆపోజిట్ సైడ్? యా, సూపర్ సూపర్ సూపర్. వెరీ గుడ్. ఆ అటంట జస్ట్ ఆపోజిట్ సీటా ఇస్ కాల్డ్ ఆపోజిట్ సైడ్ మా. ఓకే మా. ఎట్టమ్మా హైపోటెన్యూస్ సైడ్ కనిపట్ట முடிஞ்சு? స్టూడెంట్స్ సూపర్, యు ఆర్ కేపబుల్ ఆఫ్ ఆన్సరింగ్. ఎస్ మా. ఎట కనిపట్ట முடிஞ்சு? జస్ట్ ఆపోజిట్ 90 డిగ్రీ ఇస్ కాల్డ్ హైపోటెన్యూస్. ఎవరికైనా కరెక్ట్ గా స్పెల్లింగ్ తెలిసినమ్మా ఈ హైపోటెన్యూస్ అని చెప్పి. ఈ వర్డ్ చూడడానికి నిండా పెద్ద వర్డ్గా ఉందికా. ఎవరైనా మిస్టేక్ చేస్తారా ఈ వర్డ్ రైట్ చేయడానికి? ఎవరైనా కన్ఫ్యూజ్ చేస్తారా? Shall I give you the hint, ma? So it is not related with the math subject. Just I am giving the or out of interest I am giving that. High, po, pen, use. With the help of the syllabification, we can use a word hypotenuse. Okay, now students, you got my point, lama? High, po, pen, use. Atanta, a syllabification వేతుముక. సో దాన్ని బట్టి ఇదిని కనిపెట్ట ముడుంజు. ఓకేనమ్మా? సరే. సో హైపోటెన్యూస్. சரிம்மா, ఈ అడ్జసెంట్ సైడ్ కి ఎటమ్మా కనిపెట్ట ముడుంజు? సో మేడం 3 సైడ్స్ ఉంది, మీరు ఆపోజిట్ సైడ్ హైపోటెన్యూస్ సైడ్ ని ఫిక్స్ చేసేది.
మీతో ఉండే సైడ్ కి పేరు అడ్జసెంట్ సైడ్ అటనా మ్యాథ్స్ లో అట్లా చెప్ప ముడిచిన మీతో ఉండే సైడ్ రిమైనింగ్ సైడ్ ఆర్ ద లెఫ్ట్ అవుట్ సైడ్ క్యాన్ బి కన్సిడర్ అస్ హైపోటెన్యూస్ అడ్జసెంట్ సైడ్ చెప్ప ముడిచింటా ఇదికి పేరు అట్ట లేదమ్మా ఇది నిండా ముఖ్యమైన కాన్సెప్ట్ ఎవరుమే ఈ బేస్ తెలియకనే మన చదువుకుంటాము అడ్జసెంట్ సైడ్ ని ఇది ఏ బీని చెప్పి చెప్పడానికి కారణం ఏంట ఈ ప్రొటెక్టర్ ఉందికా ఈ ప్రొటెక్టర్ ఇట్టదన ఉండు జస్ట్ ఇమాజిన్ చేసుకోండి ఇడ జీరో ఉండు ఇడ ఇట్టదన యాంగిల్ మార్క్ చేసిండు అవునా కదా ఈ యాంగిల్ ఇటర్ని మార్చాను ఈ ప్రొటెక్టర్ తోని ఈ పాయింట్ ని ఎట్టమా హోల్డ్ చేయ முடிஞ்சு జస్ట్ లైక్ దన్ ఇట్ ఇస్ అ బేస్ కమ ఈ ట్రయాంగిల్ కి బేస్ యాంత ఈ ఏబిని చెప్పిందా చెప్పితము ఇట్ ఇస్ అ బేస్ లైన్ ఫార్ యాంగిల్ దట్ ఇస్ 90 డిగ్రీ సో ఇట్ ఇస్ అ బేస్ లైన్ ఫార్ యాంగిల్ 90 డిగ్రీ అండ్ టీటా దట్స్ వై ఇట్ ఇస్ కాల్డ్ అస్ అడ్జసెంట్ సైడ్ ఇక మేంది ఎవరైనా మీరు దగ్గర అడుగుతా ఈ అడ్జసెంట్ సైడ్ కి కారణం ఏంటని చెప్తా మీతో ఉండే సైడ్ దాని చీద ఇది పేరు అడ్జసెంట్ సైడ్ అని చెప్పకూడదు ఓకేనా స్టూడెంట్స్ నష్ట జ్ఞాపం పెట్టుకుండా ఈ అడ్జసెంట్ సైడ్ కి కారణం ఏమి ఇదిదా ఈ ట్రయాంగిల్ తోని బేస్ సైడ్ ఇట్ ఇస్ అ బేస్ లైన్ ఫార్ యాంగిల్ దట్ ఇస్ 90 డిగ్రీ అండ్ టీటా ఇస్ కాల్డ్ ద అడ్జసెంట్ సైడ్ అని చెప్పవాలా ఓకేనమ్మా గ్యాప్ ఉందికా సరే అటంట ఆ డయాగ్రామ్ చూడండి ఈ పాయింట్ ని ఇప్పుడు ఆ స్టిమ్యులేషన్ నేను చూపిస్తాను వన్స్ అగైన్ యూ విల్ హ్యావ్ అ క్లియర్ కట్ ఐడియా అబౌట్ ఇట్ సూపర్ ఆన్సర్ చేసి చెప్పిండరే ఆ చూడండి అమ్మాయి ఇప్పుడు ఈడ చూడండి ఆ పాయింట్ ని పర్పుల్ కలర్ లో హైలైట్ చేసింటారు కా ఇది యాంత యూనిట్ సర్కిల్ చెప్పి కన్సిడర్ చేయాలా యాన్ మీ యూనిట్ సర్కిల్ అటంట ఒక యూనిట్ కి ఒక సర్కిల్ డ్రా చేయాలా అది ఆ ఒక యూనిట్ ఒక సెంటీమీటరా లేదంటే ఒక మిల్లీమీటరా ఇలా ఒక కిలోమీటరా ఇది కౌంటును ఉండవచ్చు అంటే ఒక యూనిట్ గా ఉండవాలా ఓకేనమ్మా ఈడ ఈడ పాయింట్ ని పర్పుల్ కలర్ లో హైలైట్ చేసిండారు పి ఆఫ్ ఎక్స్ కమా వై ఎప్పుడుమే మన హరిజాంటల్ లైన్ కి ఎక్స్ యాక్సిస్ చెప్పి చెప్తాము వర్టికల్ లైన్ కి వై యాక్సిస్ చెప్పి చెప్తాము ఈ హరిజాంటల్ లైన్ ఎక్స్ యాక్సిస్ తా యా రేషియోతోని కనెక్ట్ అవుతుంది ఎవరైనా ట్రై చేస్తారా స్టూడెంట్స్ ఇప్పుడు దా చెప్పి ఈ పింక్ కలర్ లో హైలైట్ చేసిండారు యా వెయిట్ a minute. I thought of appreciating one more students. Who's that? Wait a minute. Let me see. Yeah, correct. Students, very good attempt, Rakana. Yeah. సో ఈ హరిజంటల్ సైడ్ కి ఎంత కాస్ట్ ఇట్ అని చెప్పిద్దమ్మా ఇదేనికిమా ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ లెంత్ బిట్వీన్ ద అడ్జసెంట్ హైపాటెన్యూస్ తానమ్మా ఆల్రెడీ మన క్లాస్ లో నేర్చిండమ్మా సో అదిదా దీనితో స్టిమ్యులేషన్ ఇప్పుడు చూడండి ఇక్కడ చూడండి ఆ యా కాన్సెప్ట్ మనం యూజ్ చేయకపోయాము పిథాగరస్ థియరమ్ కాన్సెప్ట్ యూజ్ చేయకపోయాము అటంతా ఏమా స్క్వేర్ ఆఫ్ హైపోటెన్యూస్ ఇస్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద అదర్ టూ సైడ్ అటంతా ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఏం వచ్చింది 1 అని చెప్పి ఇచ్చిండే ఓకేనా కంటిన్యూ చేస్తామా ఓకేనా యా ఇక్కడ చూడండి అమ్మే నెక్స్ట్ అటంతా కాస్ థీటా రేషియో ఎట్టా ఉండు ఈడనే చెప్పండి కాస్ థీటా సైన్ థీటా రేషియో ఎట్టా ఉండు కాస్ థీటా ఇస్ ద రేషియో ఆఫ్ లెంత్ బిట్వీన్ ద adjacent side and its hypotenuse. Next, sin theta అని చెప్పి ఇచ్చిండే అటంతా ఏమా ఇట్ ఇస్ అ రేషియో ఆఫ్ ఆపోజిట్ సైడ్ అండ్ ఇట్స్ హైపోటెన్యూస్ అని చెప్పి అర్థం అవుతుంది ఓకేమా ఇడ ఏమా మన సేవాల స్క్వేర్ ఆఫ్ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా అని ఇచ్చిండారు చూస్తామా ఎట్టా ఉంది అని చెప్పి కంటిన్యూ చేస్తామా యా ఈడ చూడండి అటంతా ఏమ్మా కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా అని చెప్పి ఇచ్చిండరుగా దానితోని వాల్యూ ఏమని చెప్పి మనం లర్న్ చేసిందమ్మా ఈడ చూడండి స్క్వేర్ ఆఫ్ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా వాల్యూ వచ్చి 1 అని చెప్పి లర్న్ చేసిందాం ఇదితోని బేసిక్ కాన్సెప్ట్ మా ఓకేనా చా స్టిమ్యులేషన్ చూస్తామా ఎస్ ఓకే నెక్స్ట్ ముఖ్యమైన టాపిక్ నిండా ముఖ్యమైన టాపిక్ ఆ టాపిక్ ఏమీని చెప్పి ఎవరైనా గెస్ట్ చేయముడినా ఈ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్ ల లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అని చెప్తాముక ఆ ముఖ్యమైన టాపిక్ అంట ట్రిగ్నామెట్రీలో ఉండ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్ లో ఉందికా ఆ ఫంక్షన్స్ లో ఉండ సమ్ ఆఫ్ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్ ఆఫ్ సమ్ అండ్ డిఫరెన్స్ ஓகேவா டிஃபரன்ஸ் ஆஃப் டூ ஆங்கிள்ஸ் எட்ட உண்டு ఎవరైనా చెప్ప ముడిజినా కాస్ ఆఫ్ ఎక్స్పెషలీ ఈ డెరివేషన్ వచ్చి కాస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ఇజ్ ఈక్వల్ టు కాస్ ఏ ఆర్ కాస్ ఎక్స్ కాస్ వై మైనస్ సైన్ ఎక్స్ ఇంటూ సైన్ వై మా ఎవరికైనా ఈ డెరివేషన్ తెలిసినా ఎవరైనా చెప్పే
చెప్పముడుజునా ఎట్ట చదివిండు అని చెప్పి మా ఈ డెరివేషన్ వచ్చి నిండా ముఖ్యమైన టాపిక్ అడగడానికి చాలా ఛాన్సెస్ ఉంది ఓకేనమ్మా ఓకేనా ఎవరైనా చెప్తారా ఎవరికైనా జ్ఞాపకం ఉందినా లేదంటే ఎవరైనా మర్చిపోతురా మన ఈ డెరివేషన్ ఎట్ట ఉంది అని చెప్పి చూస్తామా ఉండండి దానికి ఒక స్టిమ్యులేషన్ నేను చూపిస్తాను రెడీ చాల్వి ఎస్ ఒక నిమిషం నాతో వీడియో పాస్ అవుతుంది ఉంటుందా ఓకే ఒక నిమిషం ఉండండి స్టూడెంట్స్ యా ఒకటి వేస్తాం యా ఇప్పుడు చూడండి అమ్మాయి యా డయాగ్రామ్ ఇచ్చింది రీడా ఎవరికైనా తెలిసినా ఎట్లా లర్న్ చేసిండమ్మ జ్ఞాపకం ఉంది నన్ను చూడండి ఇది కాన్సెప్ట్ ఎట్లా లర్న్ చేసిండమ్మ జ్ఞాపకం ఉందినా చూడ ముడిజినా యా ఐడియా ఏదైనా ఉందినా సరే ఇప్పుడు దీనికి ఒక హింట్ వెళ్ళ నేను ఫస్ట్ ఈడ చూడండి అమ్మాయి ఈడ ఫస్ట్ ఆల్ఫా అని చెప్పి ఇచ్చిండారు స్టూడెంట్స్ ఇది వచ్చి నిండా ఈజీ అయిన టాపిక్ మా మీరు వచ్చి ఇప్పుడు ఈడ చూడండి ఈ డయాగ్రామ్ స్లైట్లుగా మీ బుక్ లో ఎట్ట ఇచ్చిండారో అదే వాళ్ళకి ఈ డయాగ్రామ్ నేను మార్చుతాను ఇది చూడండి యా ఆల్ఫా వాల్యూ 1 బీటా వాల్యూ ఆల్సో స్లైట్ గా స్మాల్ చేంజెస్ చేశారు సూపర్ ఈ డయాగ్రామ్ చూడండి అమ్మాయి మీరుతోని బుక్ లోనే ఇదే డయాగ్రామ్ ఇచ్చిండారు కా అటంతా యామ్మా సో కాస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై దానితో డెరివేషన్ కదా ఈ డయాగ్రామ్ ఇచ్చిండారు సో ఈ డయాగ్రామ్ అసలు చూడండి ఇది చూడండి అమ్మాయి ఈ గ్రీన్ కలర్ లో హైలైట్ చేసిండారు కా మనకు ఐడియా ఉందినా ఇది చూడండి ఈ గ్రీన్ కలర్ లో హైలైట్ చేసింది అక్కమ్మ అదితోనే యాంగిల్ అమ్మ మెషర్మెంట్ జస్ట్ ఒక ఐడియా దా నేను ఇప్పుడు మీరు టిఫిన్ వల్ల ఇచ్చా ఆ ఆల్ఫాతోని యాంగిల్ వచ్చి 110 చెప్పి ఆ ఇమాజిన్ చేసుకోండా బీటాతోని వాల్యూను 110 చెప్పి ఇమాజిన్ చేసుకోండా ఈ ఆల్ఫా అండ్ బీటాతోని వాల్యూ వచ్చి యాంటీ క్లాక్ వైస్ లో ఇచ్చిండారు దానిచ్చి పాజిటివ్ గా ఉండే అదర్ దన్ దిస్ దే ఆర్ ఆస్కింగ్ ఎస్ టు కన్సిడర్ వన్ మోర్ యాంగిల్ మా దట్ ఇస్ బీటా 2 ఓకేనమ్మా సో మీరు ఎక్స్ వైని కూడా రాసుకునవచ్చు ఈడ ఈ బీటా 2ని ఎట్ట డైరెక్షన్ లో ఇచ్చిండారమ్మా యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో ఇచ్చిండారా అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్ లో ఇచ్చిండారంట ఇది వచ్చి క్లాక్ వైజ్ డైరెక్షన్ ఇప్పుడు డయాగ్రామ్ నేను డ్రా చేస్తాను దీనికి ఈ డయాగ్రామ్ జస్ట్ ఇమాజిన్ చేసుకోండి ఎట్ట ఉంది అని చెప్పి ఓకేనా ఈడ చూడండి అమ్మాయి సో ఈడ ఒక సర్కిల్ ఉంది యూనిట్ సర్కిల్ గా 4 క్వాడ్రంట్స్ ఉంది ఈడ వచ్చి మీరు ఏబిసిని కూడా ఇచ్చుకునవచ్చు లేదంట ఆల్ఫా బీటా ఆర్ B1 B2 అని చెప్పి కూడా ఇచ్చుకునవచ్చు ద చాయిస్ ఇస్ యాస్ మా ఈడ ఫర్ ఎగ్జాంపుల్ పి అని చెప్పి మనం కన్సిడర్ చేయండి అమ్మే లేదంట ఫస్ట్ పాయింట్ ఈడ కన్సిడర్ చేసి చెప్పిండారు P1 అటంట వాట్ ఈస్ ద యాంగిల్ ఇన్ P1 మా ఫ్రమ్ ద ఇనిషియల్ పాయింట్ టు టర్మినల్ పాయింట్ ఇట్ ఇస్ ఎక్స్ సో ఈ పాయింట్ B1 లేట ఉండే ఎవరికైనా చెప్పముడినా డీటెయిల్ గా మన ఎక్స్ప్లెయిన్ చేయవాలంతా లేదా క్విక్ గా రీక్యాప్చులేట్ చేయవచ్చునమ్మా స్టూడెంట్స్ ఎవరైనా చెప్తారమ్మా యా తరవుద్దు కాన్సెప్ట్ గా అటంతా నా రీక్యాప్చులేట్ చేస్తాను లేదంతా డీటెయిల్ గా నా ఈ కాన్సెప్ట్ ని ఎక్స్ప్లెయిన్ చేయాలనా ఎవరైనా చెప్తారాడమ్మా సరే సో ఇప్పుడు P1 చెప్పి కన్సిడర్ చేసి చెప్పిండా ఈ యాంగిల్ కి వచ్చి ఎంత 110 డిగ్రీ చెప్పి ఇమాజిన్ చేసుకోండా అటంతా పీ పాయింట్ ఎట్లా ఉండే ఫస్ట్ యా రేషియో ఉండే కాస్ టీటానా సైన్ టీటా అంట పాయింట్ P1 వచ్చి కాస్ టీటా కాస్ ఎక్స్ కమ్మ సైన్ ఎక్స్ అని చెప్పి ఉండే ఓకేనా సరే ఈ పాయింట్ లో ఉండి ఈ టర్మినల్ పాయింట్ ని ఇనిషియల్ పాయింట్ గా కన్సిడర్ చేసి ఇంకో 110 కి ఒక యాంగిల్ మార్క్ చేయాలి ఆ పాయింట్ కి వచ్చి పేరు P2 అని చెప్పి కన్సిడర్ చేయండి ఓకేనా సో ఈ పాయింట్ లోనే ఎట్ట రేషియో ఉండే అటంట ఈ పాయింట్ ని P2 అని చెప్పి కన్సిడర్ చేసి చెప్పిందా ఈ దీనితో రేషియో ఎట్ట ఉండమ్మా ఈడ ఉండి ఇది వరకు దట్ ఇస్ P1 క్యాన్ బి కన్సిడర్ అస్ ఇనిషియల్ సైడ్
అండ్ P2 క్యాన్ బి కన్సిడర్ అస్ ద టర్మినల్స్ అయిందా ఈ యాంగిల్ అని చెప్పి y అని చెప్పి పెట్టుకోండి ఎట్టమా ఎక్స్ యాంగిల్ y యాంగిల్ దా ఇట్ ఇస్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో ఉంది దాని నుంచి ఈ పాజిటివ్ సైన్ సో దీంతో రేషియో ఎట్టా ఉండని చెప్పి చెప్పముడినా ఎట్టా ఉండు cos of x degree plus y degree together in from the initial position so cos of x plus y comma sin of x plus y అని చెప్పి రాయవాల ఓకేనమ్మా సరి నెక్స్ట్ ఇప్పుడు వచ్చి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో పోతేమి ఇప్పుడు క్లాక్ వైజ్ డైరెక్షన్ లో ఒక పాయింట్ ని కన్సిడర్ చేసి చెప్పిండారు P1 P2 నెక్స్ట్ పాయింట్ వచ్చి P3 సో ఈడ ఉండి 110 డిగ్రీకి మార్క్ చేయాలంట ఇది యా డైరెక్షన్ లో వచ్చింది యాంటీ క్లాక్ వైజా క్లాక్ వైజ్ డైరెక్షనా క్లాక్ వైజ్ డైరెక్షన్ లో వచ్చిండుతా ఈ యాంగిల్ మనకి ఏమా పాజిటివా నెగటివ్ అంట నెగటివ్ గా ఉండు సో ఇది మీరు ఎక్స్ వైట్ కూడా ఇమాజిన్ చేసుకోండి సో అటంతా ఇది వరకు వచ్చిండు ఓకేనమ్మా సో ఇది వచ్చి P3 అని చెప్పి ఇమాజిన్ చేసుకోండి ఈ పాయింట్ ఇక్కడ చూడండి అమ్మే ఈ పాయింట్ P3 అని చెప్పి ఇమాజిన్ చేసుకోండి ఓకేనా P1 P2 P3 సో ఈ P3 పాయింట్ లో ఏదైతే పాజిటివ్ ఏదైతే నెగటివ్ ఉంటుంది చెప్పి చెప్పముడిజనా ఎవరైనా ట్రై చేసే ముడిజనా క్యాన్ యూ ఆర్ షాల్ ఐ as I told you already cos theta sin theta అని చెప్పిద వాల్యూస్ ఉంది అటంట ఈ cos theta sin theta అని చెప్పి చెప్పంకా అటంట ఇది వచ్చి నెగటివ్ యాంగిల్స్ దట్ ఇస్ cos of minus y sin of minus y ను ఉంది ఓకేనమ్మా ఓకే నెక్స్ట్ P1 P2 P3 and then last but not least let us consider P4 P4 కి ఏమా ఉంది మీరే చెప్పండి అమ్మాయి ఈ P4 కి ఏమి ఉంది అటంట ఇది x డాష్ అని చెప్పి చెప్పిండమ్మా ఇది y డాష్ అని చెప్పి చెప్పిండమ్మా అవునా కాదా ఎస్ ఈ పాయింట్ P తోని ఇది యా సర్కిల్ చెప్పి చెప్పిండమ్మా యూనిట్ సర్కిల్ అని చెప్పి చెప్పిండమ్మా అటంతా 1 యూనిట్ x y లా 1 ఉంది సో వాట్ అబౌట్ ద వాల్యూ ఆఫ్ y కోఆర్డినేట్స్ అటంతా ఈడ యా ఉండు 0 అని చెప్పి ఉండు వాట్ ఇస్ ద రీజన్ మా இப்போ పాయింట్ lies on x-axis my y coordinates value becomes 0 అని చెప్పి చెప్పింది ఓకేనా సరే సో ఇది వరకు ఆ బేసిక్ లో ఆ కాన్సెప్ట్స్ లో ఇచ్చిండారు నెక్స్ట్ దీంట్లో వారు 2 ట్రయాంగిల్ డ్రా చేసి చెప్పిండారు ఏంట P1 O P3 సో P1 ఈడ ఉంది ఈడ చూడండి డాటర్ లైన్ లో మీరు ఇండికేట్ చేశారు P1 ఈడ O ఉంది P3 ఓకేనా సారీ ఈడ P2 వేసేసి సారీ చూడలేదు ఈడ ఈ డాటర్ లైన్ చూసుకోండి దానికి సెపరేట్ గా మీరు ఒక డయాగ్రామ్ నేను డ్రా చేస్తాను ఓ P1 P3 ఓకే నెక్స్ట్ సెకండ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ P2 కును ఓ ఈడను PO కును కనెక్ట్ చేసి పిండరు అటంతా P2 O P4 ని కనెక్ట్ చేసుకోండి దీన్ని కన్సిడర్ చేయండి అమ్మే సరే నౌ ఐ విల్ రిమూవ్ ద అన్వాంటెడ్ థింగ్ అదర్ దన్ దిస్ ఓకేవా షాల్ వి ఓకే అమ్మా ఈడ చూడండి అమ్మే ఇప్పుడు మనకు నచ్చ తెలుసు తిప్పి కూడా ఒకసారి నేను చెప్పిస్తాను ఈ సర్కిల్ యూనిట్ సర్కిల్ కన్సిడర్ చేసే పిండ ఓ ఈడ ఉంది పాయింట్ P1 ఓకేనా ఈడ P2 ఈడ P3 ఈడ P4 ఉంది మనకు డిస్టెన్స్ చెప్పండి O టు P1 వాట్ ఇట్ ఇస్ రేడియస్ O టు P2 రేడియస్ O టు P3 ఆల్సో రేడియస్ అటంట ఈ డయాగ్రామ్ లా మీరు చెప్పముడిన ఏది రేడియస్ అని చెప్పి ఈ డయాగ్రామ్ లో మీరు చెప్పముడిన ఏది రేడియస్ అని చెప్పి ట్రై చేస్తారా చూడండి సో O టు యాడ ఇచ్చిండారు P1 యా ఇట్ ఇస్ రేడియస్ ఓకేనా నెక్స్ట్ O టు P3 యా దట్ ఇస్ ఆల్సో రేడియస్ ఓకే ఈడను రేడియస్ సరి అమ్మా ఇది O ఇది P2 ఇది P4 రా ఓకే ఈ ట్రయాంగిల్ ని ఎట్ట మీరు కాంగ్రువెంట్ ట్రయాంగిల్ అని చెప్పి ముడింజు ఎవరికైనా ఐడియా ఉందినా ఈ ట్రయాంగిల్ హౌ విల్ యూ సే దీస్ 2 ట్రయాంగిల్స్ ఆర్ సెట్ టు బి కాంగ్రువెంట్ ఇప్పుడు మన యూనిట్ సర్కిల్ చెప్పేటప్పుడు దాని నుంచి 1 నే డైరెక్ట్ గా రాసుకోండి లేదంటే మీరు 6 ని కూడా చెప్పవచ్చు సో ఎవరైనా చెప్తారమ్మా 2 sides including 1 angle so how the angle it can be మన లాస్ట్ ఇయర్ లో మనం ఈ కాన్సెప్ట్ లర్న్ చేసిండము ఎవరైనా చెప్తారా ఈ కాన్సెప్ట్ ఎట్లా ఉందని చెప్పి ఎవరైనా చెప్తారా అమ్మా ఐడియా ఉందినా ఈడ y డిగ్రీని చెప్పి వేసిండముకా ఈడ ఉండి ఈడ వరకు y డిగ్రీ ప్లస్ సమ్ యాంగిల్ తీటా అదే వాళ్ళకి ఈ పాయింట్ లో కనెక్ట్ చేయముడు y డిగ్రీ ఉండు ప్లస్ సమ్ యాంగిల్ తీటా ఉండు అటంతా ఈ యాంగిల్ ను సేమ్ కదా ఉండు ఓకేవా అన్నమ్మా ఈ యాంగిల్ కి సింగిల్ ఆర్క్ ఇచ్చిందితా ఈ యాంగిల్ కి నేను సింగిల్ ఆర్క్ ఇచ్చా అటంతా
So by what criteria? By SAS criteria, side angle side criteria, ఈ టూ ట్రయాంగిల్స్ కాంగ్రువెన్స్ చెప్పి చెప్పిండే వాళ్ళ ఓకేనా. సో ఇదిదా ముఖ్యమైన టాపిక్ మా తిప్పి తిప్పి నా చెప్పికనే ఉండ ఈ ముఖ్యమైన టాపిక్ ని యా క్రైటీరియా యాంగిల్ మనం ప్రూవ్ చేయముడిజంట సైడ్ యాంగిల్ సైడ్ క్రైటీరియాలో మనం ప్రూవ్ చేయవచ్చు. ఓకే, నెక్స్ట్ దాని వెనక మనం ఏం చేయాలంట మీరు కండిషన్ మటు నేను ప్రొసీజర్ నేను చెప్పిస్తాను. నెక్స్ట్ యా సపోజ్ టు ఫైండ్ ద డిస్టెన్స్, డి స్టాండ్స్ ఫర్ వాట్ అంట డిస్టెన్స్, డిస్టెన్స్ ఆఫ్ P1 అండ్ P3 నో. నెక్స్ట్ డిస్టెన్స్ ఆఫ్ P2 అండ్ P4 ను మీరు కనిపెట్టవాలా. సో ఈ డిస్టెన్స్ నే మరి లాస్ట్ ఇయర్ ని మీరు లర్న్ చేసిండారు ఎట్లా డిస్టెన్స్ ఫార్ములా యూజ్ చేయాలా ఏమి ఎవరని చెప్పి ఆ డిస్టెన్స్ ఫార్ములా అని చెప్పి ఈక్వలెంట్ చేయండి అమ్మే. టూ ఇప్పుడు డిస్టెన్స్ ఫార్ములా అంతా P1 కి యా వాల్యూ P2 కి యా వాల్యూ అని చెప్పి తెలుసు మీకు. ఆ డిస్టెన్స్ ఫార్ములా ఏమినో నేను హింట్ చేస్తాను. x2 మైనస్ x1 ద హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 ద హోల్ స్క్వేర్ అని చెప్పి డిస్టెన్స్ ఫార్ములా ఉంది. డిస్టెన్స్ బిట్వీన్ ఎనీ టూ పాయింట్స్ ఫార్ములా మీరు సబ్స్టిట్యూట్ చేస్తే ఈ వాల్యూని అట్ లాస్ట్ వాట్ విల్ బి గెటింగ్ ఇట్ నా 2 మైనస్ 2 ఇంటూ కాస్ ఆఫ్ ఎక్స్, ఇక్కడ ఉండండి 2 మినిట్స్, cos of x into cos of y minus sin of x into sin of y అని చెప్పి వచ్చింది. ఓకేనా. సో ఈ స్టెప్ కి ఎట్లా ఉండంట 2 మైనస్ 2 ఇంటూ కాస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై అని చెప్పి వచ్చిండు. ఓకేనమ్మా. సో ఇది ఈక్వేషన్ నెంబర్ 1, ఇది ఈక్వేషన్ నెంబర్ 2. ఈ డిస్టెన్స్ ఫార్ములా ఈ రెండు ఈక్వేషన్ మన ఈక్వలెంట్ చేస్తా ఎట్లా ఉండని చెప్పి చూస్తామా, ఇప్పుడు చూస్తామా మన క్విక్ గా. ఎస్ అటంతా 2 మైనస్ వన్స్ అగైన్ యూ మస్ట్ రైట్ ద సేమ్ థింగ్ 2 మైనస్ 2 ఇంటూ కాస్ ఆఫ్ ఎక్స్ ఇంటూ కాస్ ఆఫ్ వై మైనస్ సైన్ ఆఫ్ ఎక్స్ ఇంటూ సైన్ వై. దట్ మస్ట్ బి ఈక్వలెంట్ టు వాట్ ఇట్ ఇస్ మా 2 మైనస్ 2 ఇంటూ కాస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై అని చెప్పి ఉంది. ఓకేనమ్మా. ఈ రెండు ఈక్వేషన్ ఈక్వలెంట్ చేయాలా అటంట ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ టూకున్న రైట్ హ్యాండ్ సైడ్ టూకున్న క్యాన్సిల్ చేసిండు తుమ్కా. నెక్స్ట్ ఎట్లా మైనస్ 2 ఇంటూ ద సేమ్ థింగ్ హ్యాస్ టు బి రిటర్న్ ఇస్ ఈక్వల్ టు మైనస్ 2 ఇంటూ కాస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ను చెప్పి వచ్చిండు. నెక్స్ట్ ఈడను -2 ఉంది, ఈడను -2 ఉంది. సో వన్స్ అగైన్ వీ కెన్ క్యాన్సల్ ఇట్ ఆన్ బోత్ ద సైడ్స్. అదంతా మీతో ఏమా ఉంది మీరే చెప్పండా. ఈ బ్రాకెట్ గ్రూప్ మనం యా రాసిండే వాళ్ళ మీరే చెప్పండా. కాస్ ఎక్స్ ఇంటూ కాస్ వై మైనస్ సైన్ ఎక్స్ ఇంటూ సైన్ వై చెప్పి వచ్చిండుకా. అటంతా రాయండి చూడండి. ఇది క్యాన్సిల్ చేస్తే ఒன்னு చెప్పి ఉండే. సో కాస్ ఆఫ్ ఎక్స్ ఇంటూ కాస్ వై మైనస్ సైన్ ఆఫ్ ఎక్స్ ఇంటూ సైన్ వై చెప్పి వచ్చిండు. ఓకేనమ్మా. యు గాట్ మై పాయింట్ లేడా విచ్ ఇస్ నథింగ్ బట్ కాస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై. ఇదిదా ఈ కాస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై తోని డెరివేషన్. ఓకేనమ్మా. సో ఇది నీ హింటింగ్ గా పెట్టుకుని ఇది తవర ఇక్కడ 15-20 డెఫినేషన్స్ యాక్చువల్లీ డెరివేషన్ ఫార్ములాస్ వెళ్ళ ఉంది. మన వచ్చే క్లాస్ లో కొంచెంగా మనం లెర్న్ చేసుకునవచ్చు. ఓకేనా. ఓకేనా స్టూడెంట్స్, యూ గాట్ మై పాయింట్ లేడా. థ్యాంక్ యూ స్టూడెంట్స్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ టీచర్స్, థ్యాంక్స్ a lot for you. The special credit goes to you too also. Students, you are capable of answering for my question da. Thank you so much. It has to be appreciable one. Okay namma. సో నెక్స్ట్ క్లాస్ లా దీంతో కంటిన్యూషన్ ఎట్లా ఉంది ఏమి ఎటెండ్ చూడవచ్చు. లేదంటే ఈ ఆల్మోస్ట్ నా వచ్చి ఈ ట్రిగ్నామెట్రీ చాప్టర్ లో ముఖ్యమైన పాయింట్ నేను కవర్ చేసిండా. మీరు క్విక్ గా గ్లాన్స్ వచ్చి రివైజ్ చేసుకోండి. ఓకేనమ్మా. చ థ్యాంక్ యూ మా. థ్యాంక్ యూ టు ఆల్. క్లాస్ మైండ్ అప్ చేసుకుని వచ్చుగా. ఇది వచ్చి హాఫ్ లేదు మా సింప్లీగా నాకు క్యాన్సిల్ చేసిండా. ఓకేనా. థ్యాంక్ యూ స్టూడెంట్స్, థ్యాంక్ యూ టీచర్స్, థ్యాంక్ యూ టు ఆల్. See you in the next class. Bye ma. Karthik sir. Karthik sir. Thank you students, thank you to all. You can leave the meeting ma. Thank you so much. Yeah, you can leave the meeting.
Yes, you can lead the meeting. Still 23 participants are there on the line.